సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హీరోలు తమకంటూ ఒక రేంజ్ వచ్చాక ప్రొడక్షన్ హౌసులు ఎందుకు పెట్టాలి అనుకుంటున్నారు? స్టార్డమ్ చూపించి తీసుకునే పారితోషికాలు హీరోలకు సరిపోవడం లేదా? సాటిస్ఫై కావడం లేదా? హీరోలంతా ఎందుకు ఇలా నిర్మాతల అవతారం పోషించాల్సి వస్తోంది? టాలీవుడ్ హీరోలకు ప్రొడక్షన్ హౌజులు పెట్టడాన్ని స్టేటస్ సింబల్ గా చూస్తున్నారు. నెపో కిడ్స్ మిగతా వారితో సినిమాలు తీస్తూ చిత్ర పరిశ్రమలో మేం కూడా పార్ట్ అంటున్నారు. తమకున్న ఇమేజ్ తో 4 మెట్లు కిందకు దిగలేక చోటా హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నారు. సరిగ్గా ఇప్పుడు నాని అదే పని చేస్తున్నాడు. స్టార్డమ్ వచ్చిన ప్రతి హీరో నిర్మాతగా పిలిపించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. భారీ బడ్జెట్ సినిమాల్లో నిర్మాతగానూ లేదంటే సమర్పకుడిగానూ పేరు వేయించుకుంటున్నారు. టాప్ హీరోలందరికీ ప్రొడక్షన్లుండడం, ఆయా బ్యానర్లో సినిమాలు తీయడం పనిగా పెట్టుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇప్పటికే ఆ లిస్టులోకి వచ్చేస్తారు. రానున్న రోజుల్లో ఎన్బీకే బ్యానర్లో బాలయ్య బాబు మిగతా హీరోలతోనూ సినిమాలు తీయబోతున్నారట. చిన్న హీరోలతో చేస్తే పైసా వసూలు ఈజీగా రావడమే దీనికి కారణమని చెప్పొచ్చు. కథానాయకులు నిర్మాతలుగా మారడంలో తమ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడమే కారణంగా కనిపిస్తోంది. తమ స్థాయి తగ్గించుకుని అటెంప్ట్ చేయలేని కథాంశాలను మిగతా చోట నటీనటులతో తీసి క్యాష్ చేసుకుంటున్నారు. అంటే చలామణి అవుతున్న తమ అభిరుచికి తగ్గ సినిమాలు తీసి మంచి టేస్ట్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ అనిపించుకోవడాన్ని ప్రెస్టీజ్గా ఫీల్ అవుతున్నారు రానా. ఈ విషయంలో అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు.